వాట్ డూ యూ యాక్చువల్లీ థింక్ ఆఫ్ ట్రోమా ఆర్ డిప్రెషన్? అని చాలామంది సలహాలు ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు. అదెప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా! ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా! ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ జరిగింది కదా! ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? ఓహ్ మై గాడ్! మర్చిపో. మూవ్ ఆన్ అయిపో. నో. ట్రామా ఈస్ నాట్ థాట్ సో ఈజీ టు మూవ్ ఆన్. యెస్. కాలం ఎప్పుడూ ట్రామాని మర్చిపోయేలా చేయదు. ఏం చేస్తదో తెలుసా? హీలింగ్ ప్రాసెస్ మాత్రమే నిన్ను హీల్ అయ్యేలాగా చేస్తది. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆ ట్రామా నుంచి బయటికి రాలేవు. ఎప్పుడైతే నిన్ను నువ్వు కొత్తగా మార్చుకోవాలి అనుకుంటావో అప్పుడే నీలో మార్పు మొదలవుతుంది. ఎందుకు ఒక ట్రామాలోంచి బయటికి రాలేమో తెలుసా? మనం ట్రామా తీసుకొని ఉన్నప్పుడు అది మన నర్వస్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో, ఆ నర్వస్ సిస్టమ్ ఒక్కసారి ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ట్రామాలోంచి బయటికి రావటానికి అంత ఎక్కువ సమయం కూడా పడుతుంది. మన ఆలోచనలే మన ట్రామాని ఇంకా ఎక్కువ చేస్తుంది. అలా ఎందుకు జరిగింది? అలా అప్పుడు ఎలా జరిగింది? సో, ఇది ఆలోచిస్తూ 10 మందికి చెప్పుకుంటూ లేక చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉంటే అది బయటికి పోదు. దాన్ని బయటికి పంపించే మార్గాల ద్వారానే బయటికి పంపించాలి. యెస్. దానికి లాట్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. చాలామంది మెడిటేషన్ అంటారు. అలా మెడిటేషన్ అంటే ఒక మూలన కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు. దానికి ఒక కాన్స్టాంట్ ప్రాసెస్ ఉంటుంది. ధ్యానం ఎప్పుడు సరైన గురువుల దగ్గరే నేర్చుకోవాలి. ఆ ట్రామాలోంచి కానీ, ఒక డిప్రెషన్‌లోంచి కానీ ఇదొక మెంటల్ డిసీజ్. అది మన శరీరంలో ప్రతి నరం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో, అందులోంచి బయటికి రావాలన్నప్పుడు మన మనసుని ఫస్ట్‌గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నాకొద్దు. నేను నా ఒరిజినల్ నా యొక్క క్వాలిటీస్‌ని బయటికి తెచ్చుకోవాలి. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అన్న ఒక ఉద్దేశంతో దాన్ని స్లోగా స్పిరిచువల్ అంటే భక్తి కాదు. ధ్యానంకి సంబంధించింది. నీ సోల్‌కి సంబంధించింది. నీ సోల్‌ని నువ్వు స్ట్రెంథెన్ చేసుకునే ప్రక్రియ ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నువ్వు ట్రామా నుంచి బయటకొస్తావు. నేను చాలామంది కామెంట్స్ చూస్తూ ఉంటాను నా దాంట్లో. నేను చాలా సంవత్సరాల నుంచి డిప్రెషన్‌లో ఉన్నాను, బాధలో ఉన్నాను అంటూ నువ్వు రాస్తున్నావు అంటే నువ్వు బయటికి రావాలి అనుకుంటున్నావు కానీ రావటానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదు. ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతావో అప్పుడే నీకు నువ్వు హీల్ అవుతావు. యెస్. హీలింగ్ ప్రాసెసే నిన్ను హీల్ చేయగలదు.